ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ 31. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. రెబ్కా ఆత్మీయమైన స్త్రీ. ఆమె గర్భములో పిల్లలు పెనుగులాడినప్పుడు ప్రభువునొద్ద ఆమె విచారించెను. ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనం. దేవుని చిత్తమును కనుగొనుటెట్లు ఆమె ఎరుగును. సరైన ఏర్పాటు చేయుటకు దేవుడు ఎలియాజరుకు దైవ జ్ఞానం ఇచ్చునని ఈ సంగతులన్నీ చూపించుచున్నవి. నీ కుమారునికి, నీ కుమార్తెకు లేక నీ కొరకే జతను కనుగొనవలెనని కోరిన ఎడల దయచేసి దైవ జ్ఞానము, కృప మరియు సహాయము కొరకు అడుగుము. దేవుని చిత్తమెరుగుటకు ప్రతి పరీక్షను పెట్టుము. మరియు నీ అభిప్రాయము చేత, జ్ఞానము చేత లేక తీర్మానముల చేత నడిపించబడవద్దు. ఆదికాండం 24వ అధ్యాయం 63లో ఇస్సాకు ధ్యానించుటకు లేక ప్రార్థించుటకు పొలములోనికి వెళ్ళినట్లు చదువుచున్నాము. ఎలియాజరు అతని కొరకు కన్యకను వెదుకుచుండగా ఇస్సాకు ఆ విషయమును గురించి పొలములో, ఓ ప్రభువా, నా కొరకు సరైన ఏర్పాటు చేయగలుగునట్లు ఎలియాజరును నడిపించుము అని అతడు ప్రార్థించి ఉండవచ్చును. అబ్రహాము, ఎలియాజరు మరియు ఇస్సాకును ప్రార్థించి ఈ రీతిగా వారు దేవుని చిత్తమును కనుగొనగలిగిరి. ఇది నీకు మాదిరిగా ఉండనిమ్ము. ఈ విషయములో ఏ పొరపాటు చేయవద్దు. ఎందుకనగా సరైన జతను ఏర్పాటు చేసుకొనుట అనున్నది అతి ప్రాముఖ్యమైన విషయము. విశ్వాసులైన అనేక తల్లిదండ్రులు, యవనస్తులు కూడా ఈ విషయంలో పొరపాటు చేయుదురు. మించిపోయిన తరువాత బాధపడుదురు. చుట్టూ ఉన్న అనేక అసంతోషకరమైన గృహములను చూచి హెచ్చరిక పొందుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.